నారా రోహిత్ తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చి నటనపై ఆసక్తితో చిత్రసీమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా కాలం తర్వాత భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ రోహిత్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తన పెదనాన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, తన అన్నయ్య నారా లోకేష్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వ్యక్తిగత జీవితం, కెరీర్ లో ఎదురైన ఒడిదుడుకులు, కుటుంబ సభ్యుల మద్దతు వంటి అంశాలపైన నారా రోహిత్ మనసు విప్పారు. కుటుంబ బంధాలు, చంద్రబాబు ప్రభావం తన జీవితంలో పెద్దనాన్న చంద్రబాబు, పెద్దమ్మ భువనేశ్వరుల పాత్ర చాలా కీలకమని నారా రోహిత్ తెలిపారు. నా జీవితంతో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు పెద్దనాన్న, పెద్దమ్మ. వారి ప్రోత్సాహం, మద్దతు లేకపోతే మేము ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదని ఆయన అన్నారు. చంద్రబాబు నుంచి తాము నేర్చుకున్న అతి ముఖ్యమైన విషయం ఎదుటి వారు చెప్పేది ఓపికగా వినడం అని రోహిత్ పేర్కొన్నారు. ఎవరైనా సరే వారి సమస్య లేదా అభిప్రాయం చెప్పడానికి వచ్చినప్పుడు పెద్దనాన్న దాన్ని పూర్తిగా వింటారు. అది చాలా గొప్ప లక్షణం. ఆ లక్షణాన్ని నేను కూడా అలవర్చుకోవడానికి ప్రయత్నిస్తానని వివరించారు. ఇక నాన్నగారు చనిపోయినప్పుడు 1-2 రోజులు పెద్దనాన్న మనిషి కాలేదు, అంతలా డిప్రెషన్ అయిపోయారు. సోదరుడు అంటే ఆయనకు అంత ఇష్టమని రోహిత్ భావోద్వేగంతో చెప్పారు. ఆ సమయంలో పెద్దనాన్న లోకేష్ అన్నయ్య తమ కుటుంబానికి అండగా నిలిచారని, తన కెరీర్ ఆరంభం నుంచి కూడా పెద్దనాన్న మార్గదర్శకత్వం చేస్తూనే ఉన్నారని తెలిపారు.